అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 40-60 ఏళ్ల వారికి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. పెన్షన్ అనేది పదవీ విరమణ తర్వాత ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక నుంచి పదవీ విరమణ కోసం సరైన ఆర్థిక సదుపాయం కల్పిస్తే ఆర్థిక ఖర్చుల ఒత్తిడి తగ్గుతుంది. పిల్లలపై ఆధారపడటం కూడా తగ్గుతుంది. పెన్షన్ నెలవారీ ఆదాయానికి మూలం. మీరు ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని పెన్షన్ స్కీములో పెట్టుబడి పెట్టడం వల్ల వృద్ధాప్యంలో పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 5,000 వరకు పెన్షన్ హామీ. మీరు అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం లాభదాయకమైన పథకంగా ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పెన్షన్కు హామీ ఇస్తుంది. ఈ పథకం కోసం మీరు ప్రతిరోజు చిన్న మొత్తాన్ని కేటాయించి పథకం ప్రకారం పెట్టుబడి పెడితే 1000 నుంచి 5,000 వరకు పెన్షన్ అయితే పొందవచ్చు. అంటే పదవీ విరమణ తర్వాత మీ సాధారణ ఆదాయం పొందవచ్చు. ఇక ఏపీవైలో పెట్టుబడి పెట్టడానికి వయోపరిమితి 18 నుంచి 40, 20 ఏళ్ల పెట్టుబడి ఉంటుంది. ఇక అటల్ పెన్షన్ యోజన పెన్షన్ పొందడానికి కనీసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత మీకు పెన్షన్ అయితే వస్తుంది. మీరు 40 సంవత్సరాల వయసు నుండి ఈ పథకంలో డిపాజిట్ చేయడం ప్రారంభిస్తే మీరు 60 సంవత్సరాల వయసు వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం కొనసాగించాలి. ఇక ఏపీవైలో పెట్టుబడి పెట్టడం వలన గ్యారంటీ పెన్షన్ మాత్రమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీనివల్ల 1.5 లక్షల వరకు పన్ను ఆదా అవుతుంది. ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద ఈ పన్ను ప్రయోజనం పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది. కానీ ఆదాయపు పన్ను చెల్లించే పన్ను చెల్లింపుదారులు ఈ పథకం నుంచి పన్ను ప్రయోజనం పొందలేరు. చూశారు కండి. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.